వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. మొత్తానికి ఈ వీకెండ్ నుంచి వీకెండ్ అప్డేట్స్ ఎక్కువగా తీసుకొస్తున్నా. వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. బిగినింగ్ విత్ ది టాలీవుడ్ న్యూస్. పుష్ప 2 రీసెంట్గా జపాన్లో రిలీజ్ అయింది కదా. విత్ ఇన్ 14 డేస్లోనే 6.1 crores కలెక్ట్ చేసి మంచిగానే రన్ అవుతుంది. టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ ఇన్ జపాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. కానీ స్టిల్ RRR మూవీయే నంబర్ 1 ప్లేస్లో ఉంది. పెద్ది సెకండ్ సింగిల్ ఇంకో 1 వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏప్రిల్ 30కి వరల్డ్ వైడ్గా మూవీ రిలీజ్ అవబోతుంది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. పెద్ది తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో మూవీ చేయబోతున్నారు. ఇది రామ్ చరణ్ గారి 17th మూవీ. పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కూడా 2 పార్ట్స్గా రాబోతుంది. టాలీవుడ్లోనే ఎప్పుడు చూడని ఒక న్యూ స్టోరీ లైన్ అండ్ న్యూ జానర్ని టచ్ చేస్తున్నారంట. రామ్ చరణ్ గారు 2 డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నారు. పుష్ప సినిమాటోగ్రఫరే ఈ మూవీకి కూడా సినిమాటోగ్రఫర్ అని కన్ఫర్మ్ అయింది. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26కి రిలీజ్ అవుతుంది. కల్కి 2 నుండి దీపికా పదుకొనేని తీసేశారు కదా. ఇప్పుడు ఆ రోల్లో సాయి పల్లవి గారిని రీప్లేస్ చేస్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఈ నెల చివరి నుండి షూట్ స్టార్ట్ అవుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కమల్ హాసన్ గారికి నియర్లీ 90 minutes వరకు స్క్రీన్ టైం ఉంటుందంట. ఫిబ్రవరి 12th నుండి ఫాజీ షూట్ RFCలో జరుగుతుంది. కంటిన్యూస్గా 10 days ప్రభాస్ గారి షెడ్యూల్ ఉంది. RRR యానిమే రాబోతుంది. ఇది రాజమౌళి గారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ జాపనీస్ స్టూడియోస్తో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ది ప్యారడైజ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ స్టార్ట్ అయింది. డిలే అయిన రిలీజ్ డేట్ తర్వాత నెక్స్ట్ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కొన్ని సోర్సెస్ ప్రకారం మూవీ జూన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వారణాసి నుండి చాలా అప్డేట్స్ వచ్చాయి. నెట్ఫ్లిక్స్ గ్లోబల్ స్ట్రీమింగ్ రైట్స్ 650 కోట్లు ఆఫర్ చేసింది. ఇంకా డీల్ ఫిక్స్ అవ్వలేదు. ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. పాన్ వరల్డ్ ఫిల్మ్ కాబట్టి ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. 200 కోట్ల వరకు ప్రమోషన్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. రన్ టైం 3 hours నుండి 3 hours 20 minutes వరకు ఉండబోతుంది. ఫస్ట్ 2 parts అనుకున్నారంట. బట్ ఆ ఐడియాని పక్కన పెట్టి సింగిల్ పార్ట్ మూవీగా చేయాలనుకున్నారు. 25 minutes వరకు మైథాలజీ టైం పీరియడ్ ఉంటుందంట. మహేష్ బాబు గారు రాముడి పోస్టర్ కోసం 6 months ట్రైనింగ్ తీసుకున్నారంట. పవన్ కళ్యాణ్ గారు అండ్ సురేందర్ రెడ్డి గారి ప్రాజెక్ట్ ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది. బాలీవుడ్ న్యూస్ చూస్తే జై మెహతా డైరెక్షన్లో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఒక జాంబీ సర్వైవల్ మూవీ వస్తుంది. ఫిమేల్ లీడ్గా కళ్యాణి ప్రియదర్శన్ కన్ఫర్మ్ అయ్యారు. రుక్మిణి వాసంత్ అండ్ భాగ్యశ్రీ బోస్ గారిని మూవీలో తీసుకోవడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్లీ దురంధర్ ఇండియాస్ మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. 400 కోట్ల ప్రాఫిట్తో RRR అండ్ KGFని బీట్ చేసింది. యానిమల్ పార్క్ 2027 మిడ్లో షూట్ స్టార్ట్ అవుతుంది. ఇది సందీప్ రెడ్డి వంగ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. 2028కి మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామాయణ మూవీలో విజయ్ సేతుపతి గారిని విభీషణ రోల్లో తీసుకోవడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. మిర్జాపూర్ సిరీస్ అందరికీ తెలిసే ఉంటుంది. సేమ్ అవే క్యారెక్టర్స్తో కంప్లీట్లీ ఫ్రెష్ స్టోరీతో మిర్జాపూర్ మూవీ వస్తుంది. September 4th థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. రీసెంట్గానే షూట్ కూడా వ్రాప్ అయిపోయింది. అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి ప్రాజెక్ట్ షూట్ 25 to 30% ఫినిష్ అయిపోయింది. ఈ మంత్ ఎండ్లో అల్లు అర్జున్ గారి పోర్షన్స్ ఎప్పుడు ఫినిష్ అయిపోతాయనే షెడ్యూల్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ట్యూస్డే రష్మిక మందన్న షూట్లో జాయిన్ అయ్యారు. ఫిబ్రవరి మిడ్ వరకు ముంబైలో షూట్ కంటిన్యూ అవుతుంది. అల్లు అర్జున్ గారు అండ్ లోకి ప్రాజెక్ట్ కూడా 2 partsగా రాబోతుంది. డిస్కషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 3 years వరకు అల్లు అర్జున్ గారు తెలుగు డైరెక్టర్స్తో సినిమాలు చేయట్లేదు. నెల్సన్ దిలీప్ గారి డైరెక్షన్లో రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబోలో మూవీ వస్తుంది. నెక్స్ట్ వీక్ ప్రోమో షూట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ గారు రజనీకాంత్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. మాలీవుడ్ న్యూస్ చూస్తే లోకా చాప్టర్ 2 2026 డిసెంబర్ నుండి షూట్ స్టార్ట్ అవుతుంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రేమలు 2 షెల్వ్ అయిపోయింది. హాలీవుడ్ అప్డేట్స్ చూస్తే ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 3తో ఎండ్ అయిపోతుందంట. ఫస్ట్ 4 seasons అనుకున్నారు. బట్ 3వ సీజన్తోనే షోని ఎండ్ చేస్తున్నారు. అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో క్రిస్ హెమ్స్వర్త్ థార్గా రిటర్న్ అవుతున్నారు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 వేరే డైరెక్టర్తో జాక్ స్పారో కొడుకుతో తీసుకొస్తున్నారు. అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఇప్పుడు స్టార్ కాస్టింగ్ 21 మంది ఉన్నారు. అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఒక న్యూ బ్లాక్ ప్యాంథర్ రాబోతున్నారు. ఈ మంత్లోనే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ 2028లో ఎండ్ అవుతుంది. లాస్ట్ మూవీ ఫాస్ట్ ఫర్ ఎవర్ ఈ ఫ్రాంచైజ్లో వచ్చే లాస్ట్ మూవీ. ఈ మూవీతో ఈ ఫ్రాంచైజ్కి శుభం కార్డ్ పడిపోతుంది. వెన్స్డే సీజన్ 3తో ఎండ్ అయిపోవట్లేదు. ఇంకా ఎన్ని సీజన్స్ ఉన్నాయో ఇంకా కన్ఫర్మ్ అవ్వలే. బట్ సీజన్ 3 మాత్రం ఫైనల్ సీజన్ కాదని అప్డేట్ వచ్చింది. కొరియన్ అప్డేట్స్లోకి వెళ్తే స్టడీ గ్రూప్ సీజన్ 1 మెయిన్ ఫీమేల్ లీడ్ షిన్ సూ హ్యూన్ సీజన్ 2లో కన్ఫర్మ్ అయ్యారు. స్ట్రేంజర్స్ ఫ్రమ్ హెల్ విలన్ లీ డాంగ్ హుక్ ది వరల్డ్ ఆఫ్ మ్యారీడ్ అనే ఒక కొత్త నెట్ఫ్లిక్స్ డ్రామాలో యాక్ట్ చేయబోతున్నారు. సేమ్ అదే యాక్టర్ స్టీమీ అనే ఇంకో డ్రామాలో కూడా యాక్ట్ చేయబోతున్నారు. కిమ్ వూమ్ బిన్ అండ్ సియో ఇన్ సు ఒక కొత్త వెబ్టూన్ బేస్డ్ డ్రామాలో యాక్ట్ చేయబోతున్నారు. డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయి.
సో, ఇవి మరి ఈ వీక్ అప్డేట్స్. వీడియో నచ్చిందనుకుంటున్నాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.